ఇక మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. శ్రీహరికోటలోని షార్ నుంచి 100వ ప్రయోగానికి సిద్ధమయ్యారు. రేపు జిఎస్ఎల్వి F-15ను నింగిలోకి పంపనున్నారు. ఈ సందర్భంగా నేడు తెల్లవారుజామున 2 గంటల 53 నిమిషాలకు కౌంట్డౌన్ను ప్రారంభించారు. రేపు ఉదయం 6 గంటల 23 నిమిషాలకు జిఎస్ఎల్వి F-15ను నింగిలోకి పంపనున్నారు. ఈ రాకెట్ ద్వారా NVS-02 అనేటువంటి 2250 కిలోల నావిగేషన్ శాటిలైట్ని శాస్త్రవేత్తలు నింగిలోకి పంపించనున్నారు. షార్ నుంచి 99 రాకెట్ల ద్వారా 592 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించనుంది. 100వ ప్రయోగం నేపథ్యంలో కూడా నూతన ఇస్రో చైర్మన్ నారాయణన్ షార్కు చేరుకున్నారు. మరింత సమాచారాన్ని లైవ్ ద్వారా మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఏంటి అప్డేట్స్? రైట్ చందు, మొత్తానికి భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం రేపు షార్ నుంచి ఉదయం 6 గంటల 23 నిమిషాలకు జిఎస్ఎల్వి F-15 ర్యాకెట్ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే ఉదయం 2 గంటల 53 నిమిషాలకు ఈరోజు తెల్లవారుజామున కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. నిర్విరామంగా కూడా 27 గంటల పాటు ఈ యొక్క కౌంట్డౌన్ జరుగుతూ రేపు ఉదయం 6 గంటల 23 నిమిషాలకు ఎగ్జాక్ట్లీగా కూడా 2వ ప్రయోగ వేదిక నుంచి జిఎస్ఎల్వి, సో దీన్ని బాహుబలి ర్యాకెట్ అంటారు, అతి పెద్దైనటువంటి ర్యాకెట్ జిఎస్ఎల్వి ర్యాకెట్. సో ఈ యొక్క ర్యాకెట్ ద్వారా F-15 ర్యాకెట్ ద్వారా NVS-02 అనే నావిగేషన్ సిస్టమ్ సంబంధించినటువంటి ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లేందుకు పూర్తి స్థాయిలో సంసిద్ధం చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో భారత అంతరిక్షకు సంబంధించినటువంటి షార్కు సంబంధించినటువంటి ఇస్రో శాస్త్రవేత్తలు ఈ యొక్క ర్యాకెట్ ప్రయోగానికి ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇప్పటికీ 99 ర్యాకెట్లను విజయవంతంగా పంపించినటువంటి ఇస్రో ఇది 100వ ప్రయోగం కావడంతో ఒకవైపు ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు చైర్మన్ కూడా దీన్ని పూర్తి స్థాయిలో కూడా విజయవంతంగా కావడానికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేసి విజయ అవకాశాలను కూడా తమ వైపు తిప్పుకునేందుకు కూడా పూర్తి స్థాయిలో జిఎస్ఎల్వి F-15 ర్యాకెట్ని ఎగ్జాక్ట్లీగా కూడా రేపు మార్నింగ్ 6 గంటల 23 నిమిషాలకు నింగిలోకి ప్రవేశపెడతారు. ఇది నావిగేషన్ సంబంధించినటువంటి వ్యవస్థకు సంబంధించింది. పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జలమార్గం, రోడ్డు మార్గం, అదేవిధంగా ఇటు ఆకాశ మార్గంలో ఉన్నటువంటి అన్ని దశ దిశకు సంబంధించినటువంటి నావిగేషన్ సిస్టమ్. సో ఈ యొక్క NVS-02 ఇప్పటికే ఇది 10 సంవత్సరాల పాటు ఈ యొక్క ఉపగ్రహం ప్రయోగాత్మకంగా ఉండబోతుంది. దీనికి సంబంధించి ఆర్మీ అయ్యుండొచ్చు, సైనిక అయ్యుండొచ్చు, నావికా దళాపతులకు సంబంధించినటువంటి అందరూ కూడా మరికొన్ని వ్యవస్థలు కూడా వీటిని ఉపయోగించుకుంటాయి. ఎందుకంటే మత్స్యకారులు సైతం చేపల వేటకి వెళ్ళేటప్పుడు ఎక్కడైతే ఈ యొక్క నావిగేషన్ సిస్టమ్ సంబంధించినటువంటి ప్రధానమైనది నావిగేషన్ సిస్టమ్, సో ఈ యొక్క GPS సంబంధించినటువంటి అన్ని ఎక్కడైతే చేపల యొక్క సముదాయం ఎక్కువ ఉంటుందో ఆ ప్రాంతాన్ని ముందుగానే ఐడెంటిఫై చేసుకోగలుగుతారు. అదేవిధంగా ఆర్మీ, సైనిక, ఏదైతే నావిక సంబంధించినటువంటి దళాపతులకు కూడా ఏదైతే వచ్చేటువంటి ముందస్తు సమాచారం అంతా కూడా దీని ద్వారా నావిగేషన్ ద్వారా వస్తూ ఉంది. జిఎస్ఎల్వి ర్యాకెట్ ప్రధానమైంది. సో జిఎస్ఎల్వి బాహుబలి ర్యాకెట్, దీని ద్వారా గతంలో మనం వందలాది ఉపగ్రహాలు మనం పైకి పంపించున్నాం. ఒకసారి జిఎస్ఎల్వి నమూనాను చూపించేందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఒకసారి చూడండి, జిఎస్ఎల్వికి సంబంధించినటువంటి ర్యాకెట్ను ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఈ యొక్క ర్యాకెట్ బాహుబలి ర్యాకెట్ అంటారు, ఇప్పటికే ఈ యొక్క జిఎస్ఎల్వి సిరీస్లో ఇప్పటి వరకు 17 ర్యాకెట్లను కూడా పంపించడం జరిగింది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించినటువంటి క్రయోజనిక్ దశలో ఇది 11వ ప్రయోగం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు మన స్వదేశీకి సంబంధించినటువంటి అనేక ఉపగ్రహాలకు పంపించారు. జియో సింక్రనైజ్కి సంబంధించినటువంటి లాంచింగ్ వెహికల్ మనం చూసే ఈ యొక్క ర్యాకెట్ ఇప్పటి వరకు షార్ నుంచి 99 ప్రయోగాలు పూర్తి చేసినటువంటి ఇస్రో శాస్త్రవేత్తలు రేపు జరగబోయేటువంటి 100వ ర్యాకెట్ ప్రయోగాన్ని అందరూ కూడా ఈరోజు విజయవంతం కావాలంటూ కూడా అందరూ కూడా ఆకాంక్షిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే షార్కు చేరుకున్నటువంటి నూతన ఇస్రో చైర్మన్ నారాయణ్ ఎవరైతే ఉన్నారో, నారాయణ్తో పాటు వాటి డైరెక్టర్లు పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ఏదైతే షార్లో పూర్తి పటిష్ట బందోబస్తును కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటి వరకు 99 ర్యాకెట్ల ద్వారా దాదాపు 592 ఉపగ్రహాలను కూడా నింగిలోకి ప్రవేశపెట్టారు. మొత్తానికి చూసుకుంటే జిఎస్ఎల్వి ర్యాకెట్ ద్వారా NVS-02 అనే ఉపగ్రహాన్ని రేపు 6 గంటల 23 నిమిషాలకు నింగిలోకి ప్రవేశపెడుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క నావిగేషన్ సిస్టమ్ అనేది దాదాపు కూడా ఈ యొక్క ఉపగ్రహం 10 సంవత్సరాల కాలం దీన్ని పూర్తి స్థాయిలో కూడా వినియోగించుకుంటారు. భారతదేశానికి నావిగేషన్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి జలమార్గం, రోడ్డు మార్గం, ఆకాశ మార్గం సంబంధించినటువంటి అనేక వ్యవస్థలు కూడా ఈ యొక్క GPS సిస్టమ్, నావిగేషన్ సిస్టమ్ ఉపయోగించుకుంటాయి. మొత్తానికి జిఎస్ఎల్వి రాకెట్ అంటే గత డిసెంబర్ 2024 PSLV C-60ని మనం ఉపయోగించుకున్నాం. తర్వాత
99 ప్రయోగాలు అయిన తర్వాత ఇది 100వ ప్రయోగం. షార్ నుంచి 100 ప్రయోగాలు చేసినటువంటి ఘనత ఈరోజు భారత కీర్తి పతాకాలు నలుదిశలుగా వ్యాప్తి చేస్తున్నటువంటి ఇస్రో శాస్త్రవేత్తలు మరో ఘనత దాటేందుకు మరికొన్ని గంటల సమయం ఉంది. రేపు మొత్తానికి 6:23 ఈ ప్రయోగం విజయవంతంగా కూడా ముగుస్తుందని చెప్పి ఒకవైపు షార్కు సంబంధించిన శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. చందు. రైట్ నరేష్, థ్యాంక్ యూ.